బిగ్ బాస్ విన్నర్ కేసులో తీర్పును రేపటికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేయాలని ప్రశాంత్ తరపు న్యాయవాది కోరగా బెయిల్ పై తీర్పు రేపటికి వాయిదా వేసింది. పోలీసుల భద్రత లేకపోవడం వల్లే పరిణామాలు జరిగాయని, విన్నర్ అయిన ప్రశాంత్ కు బయట జరిగిన విషయాలు తెలియదని కోర్టుకు న్యాయవాది తెలిపారు. కాగా పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాతనే అతని అనుచరులు గొడవ చేశారని, ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలు ధ్వంసం చేశారని, అడ్డొచ్చిన పోలీసులపై కూడా రాళ్లు రువ్వారని పీపీ వాదించారు. బెయిల్ వాదనల సందర్భంగా పోలీసుల విచారణపై న్యాయవాది లక్ష్మణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పల్లవి ప్రశాంత్ పై అక్రమంగా కేసు నమోదు చేశారని, జూబ్లీహిల్స్ పోలీసులు మొదట నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని, కానీ అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారని మండిపడ్డారు. నేరం చెయ్యని వ్యక్తిని ఎలా రిమాండ్ చేస్తారని న్యాయవాది ప్రశ్నించారు. ఎవరో అల్లరి మూకలు చేసిన అల్లర్లకు పల్లవి ప్రశాంత్ కి సంబంధం లేదు అన్నారు. రేపు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. బిగ్ బాస్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గారి మీద, వాళ్ళ సోదరుని మీద అక్రమంగా జూబ్లీహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసు మీద ఈరోజు వాదనలు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు రైతు బిడ్డ తరఫున నాంపల్లి క్రిమినల్ కోర్టు భారతంలో దాదాపు 50 మంది న్యాయవాదులు ముక్త కంఠంతో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దాదాపు పెద్ద పెద్ద విఐపీలకు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, ముఖ్యమంత్రులకు కూడా ఇంతమంది అడ్వకేట్స్ రారనుకుంటాను. ఇది లాయర్లం ఎలాంటి సింగిల్ రూపాయి ఒక కామన్ మ్యాన్ కోసం ఈరోజు వచ్చి నాంపల్లి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ అధికారులకు మేము ఒకటే న్యాయవాదులుగా, కామన్ న్యాయవాదులుగా, సామాన్య న్యాయవాదులుగా, సామాన్యుడి కోసం మాత్రమే ఆర్గ్యుమెంట్ చేశాం. మేము ఎలాంటి సింగిల్ రూపాయి ఫీజు తీసుకోకుండా ఆర్గ్యుమెంట్ చేశాం. అంటే మీరేం చేశారు? ఒక రైతు బిడ్డ కష్టపడి ఆయన చిన్న చిన్న వీడియోలు చేస్తూ ఊర్లలో ఉండి సోషల్ మీడియాలో ఒక హీరోలాగా ఇమేజ్ సంపాదించుకున్న వ్యక్తి యొక్క కళను గుర్తించి నాగార్జున గారు బిగ్ బాస్ లో అవకాశం ఇచ్చినప్పుడు చిన్న చిన్నగా ఒక్కొక్క వారం అందరి సపోర్ట్ తో ఉండి చివరికి విజేత అయిన వ్యక్తిని క్రైమ్ చేయకుండా, క్రైమ్ చేసిందని ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎవరికి ఆయనకు కూడా ఇంటిమేషన్ లేకుండా, అంటే భారతదేశంలో పోలీస్ వ్యవస్థ ఎలాగా ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనేది పల్లవి ప్రశాంత్ గారి కేసు ఉదాహరణగా నిలుస్తున్నాం. మేము ఈరోజు నాంపల్లి కోర్టులో తెలియజేస్తున్నాం. అంటే నేరం చేయని వ్యక్తిని మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఏ విధంగా రిమాండ్ చేస్తారు, ఏ విధంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారనే కోణంలో మేము బెయిల్ పిటిషన్లో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. జడ్జి గారు సానుకూలంగా స్పందించారు. రేపు ఆర్డర్స్ ఇస్తా అని చెప్పారు. రేపు ఆర్డర్స్ సానుకూలంగా వస్తాయని మేము ఆశిస్తున్నాం. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ గొడవ ఘటనలో మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడ్డ 16 మందిని పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసిన వారిలో 12 మంది మేజర్లు, 4 మైనర్లుగా పోలీసులు గుర్తించారు. వారిని మరికాసేపట్లో కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ గొడవ ఘటనలో మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడిన 16 మందిని పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసిన వారిలో 12 మంది మేజర్లు, 4 మైనర్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. వారిని మరికాసేపట్లో కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ గొడవ ఘటనలో మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడిన 16 మందిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన వారిలో 12 మంది మేజర్లు, 4 మైనర్లుగా పోలీసులు గుర్తించారు. వారిని మరి కాసేపట్లో కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు.
దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అమరేందర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అమరేందర్, చెప్పండి. రంగీశీల బిగ్ బాస్ 7 ఫైనల్ సంబంధించి విన్నర్ పల్లవి ప్రశాంత్ కు సంబంధించి ఏదైతే ఆ రోజు అర్ధరాత్రి జరిగిన గొడవ అల్లర్లకు సంబంధించి కూడా వాళ్ళ పల్లవి ప్రశాంత్ తో పాటు వాళ్ళ సోదరుడిని ఇద్దరిని కూడా నిన్న సిద్దిపేట జిల్లా ఏదైతే గజ్వేల్ సంబంధించిన మండలం వాళ్ళ సంతూరులో కూడా వాళ్ళని అరెస్ట్ చేసి కూడా నిన్న రాత్రే రిమాండ్ కు తరలించారు. వాళ్ళకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా నాంపల్లి కోర్టు విధించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చెంచల్ కూడా జైల్లోనే పల్లవి ప్రశాంత్ తో పాటు వాళ్ళ సోదరుడు కూడా ఉన్నారు. ఆయనతో పాటు పిల్లలకు లాయర్లు వేణుగోపాల్తో సహా మరికొంతమంది వాదనలు కూడా వినిపించారు. అతనికి సంబంధించిన బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా సుదీర్ఘంగా వాదనలు ధర్మస్థానం ఉంది. ముఖ్యంగా ఏదైతే అతనికి సంబంధించి ఆ రోజు జరిగిన సంబంధించి కూడా పల్లవి ప్రశాంత్ కి సంబంధం లేదు, ఎవరో వచ్చి లొల్లి చేస్తే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా అల్లర్లు చేసిన సమయంలో ఆ పల్లవి ప్రశాంత్ చెప్పిన నేపథ్యంలో అదే విషయాన్ని కూడా హైకోర్టు ఏదైతే నాంపల్లి కోర్టులో ఆ పల్లవి ప్రశాంత్ సంబంధించిన లాయర్లు కూడా వాదనలు వినిపించిన పరిస్థితి అనుకోండి. జూలకంటి వేణుగోపాల్ సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. పోలీసులు కావాలనే తప్పుడు కేసులు పెట్టి కావాలనే బిగ్ బాస్ విన్నర్ గా ఉన్నాను, రైతు బిడ్డగా ఉన్నాను, నా మీద కావాలనే కక్ష సాధింపు చర్యలుగా ఏదైతే పోలీసులు అగ్రవర్ణాలకు సంబంధించి కొంతమంది పిలుపు మేరకే నా మీద కేసులు బనాయించారు అంటూ కూడా వీటన్నిటికి సంబంధించి కూడా వాదనలు కొనసాగినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే బిగ్ బాస్ సంబంధించిన కూడా పూర్తిగా ఏదైతే ప్రశాంత్ కు బెయిల్ ఇవ్వాలని కూడా ఇలాంటి అన్నిటికీ కూడా ఇతరులు కారణం, పల్లవి ప్రశాంత్ అనే నా క్లయింట్ ఎక్కడ కూడా సంబంధం లేదని కూడా అతని న్యాయవాది వేణుగోపాల్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పు కూడా పూర్తిగా రిజర్వ్ చేసింది. తీర్పు రేపు మధ్యాహ్నం 12 గంటల సమయాన ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అమరేందర్ రెడ్డి.